వెల్కమ్ టు వైజేఆర్ అకాడమీ. ఈ వీడియోలో రీసెంట్గా థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్లో జరిగినటువంటి బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకుందాం. మొదటగా బిమ్స్టెక్ అనగా ఏంటి, అదేవిధంగా అందులో ఉన్న సభ్య దేశాలు ఎన్ని వంటి అంశాల గురించి కూడా చూసుకుందాం. బిమ్స్టెక్ అనగా బంగాళాఖాత తీర దేశాల బహుళార్థక సాంకేతిక ఆర్థిక సహకార వ్యవస్థ అండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. దీంట్లో ప్రధానంగా బంగాళాఖాతానికి సరిహద్దు కలిగిన దేశాలతో పాటుగా నేపాల్, భూటాన్ కూడా సభ్య దేశాలుగా ఉన్నాయండి. ఒకసారి సభ్య దేశాలు చూసుకున్నట్టయితే భారతదేశము, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, అదేవిధంగా శ్రీలంక ఉన్నాయండి. దీని యొక్క 5వ సమావేశం వచ్చేసి లాస్ట్ టైం 2022లో శ్రీలంకలో జరగడం జరిగింది. ప్రస్తుతం జరుగుతుంది 6వ సమావేశం అండి. ఇది బ్యాంకాక్లో జరుగుతుంది, థాయిలాండ్లో. నెక్స్ట్ జరగబోయే సమావేశం అనేది బంగ్లాదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ జరగబోయేది 7వ సమావేశం అండి. అసలు ఈ బిమ్స్టెక్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1997లో ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి ఢాకాలో ఉంది, బంగ్లాదేశ్లో. మీరు ఒకసారి హెడ్ క్వార్టర్ మీద అన్నిటి మీద ఫోకస్ చేయండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఫస్ట్ జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ హెడ్ క్వార్టర్స్ మ్యాచింగ్ అడిగిందండి. ఏయూ ఒకటి, EU ఒకటి, బిమ్స్టెక్, బ్రిక్స్ ఇలాంటి వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని చూసుకోండి. ఒకసారి ఇప్పుడు ఈ సమావేశం సంబంధించిన ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఈ సమావేశంలో భారత ప్రధానమంత్రి మోడీ గారు 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక అనేది ప్రతిపాదించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర సహకారం చేసుకోవటం, అదేవిధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా భారతదేశ చెల్లింపుల వ్యవస్థ అయిన UPIతో బిమ్స్టెక్ సభ్య దేశాల చెల్లింపుల వ్యవస్థను అనుసంధానం చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సభ్య దేశాలు మొత్తం బంగాళాఖాత ప్రాంతంలో భద్రతను మరియు సమ్మిళితత్వాన్ని దోహదపడే విధంగా బ్యాంకాక్ విజన్ 2030 అనే ఆమోదాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి, దాంతోపాటుగా మానవ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం బోధి పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. దీనిలో ఈ సభ్య దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఒకసారి చూసినట్టయితే నేపాల్ ప్రధాని KP శర్మ ఓలీ, బంగ్లాదేశ్ సలహాదారుడు యూనస్, థాయిలాండ్ ప్రధాని సినావ్రత్, అదేవిధంగా భూటాన్ ప్రధాని తొబ్బే, మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత, అదేవిధంగా శ్రీలంక ప్రధాని హరిణి గారు పాల్గొనడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.